దేవుని బిడ్డలారా, ఈరోజు యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను. బైబిల్లో వ్రాయబడింది, యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా. యెహోషువ క్యారెక్టర్ అనేటువంటిది బైబిల్లో చాలా చాలా ప్రామినెంట్ అని నేను భావిస్తాను. ఎందుకంటే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకు, అబ్రహామా నీ యొక్క సంతానానికి నేను దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. సో ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన ప్రవచనపు నెరవేర్పు యెహోషువ గ్రంథం అండి. యెహోషువ గ్రంథం, యెహోషువ లైఫ్, యెహోషువ పరిచర్య అండి. అంటే వాగ్దానం ఇచ్చింది 12వ అధ్యాయంలో 6వ వచనంలో, ఆదికాండం 12:6లో అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దాని నెరవేర్పే యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథంలో దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. యాక్చువల్గా యెహోషువ బానిసత్వంలో పుట్టినటువంటి వ్యక్తి, అంటే ఐగుప్తులో పుట్టినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కనాను ప్రయాణంలో దేవుడు అతన్ని ఎన్నుకోవడం, మోషే తర్వాత దేవుడు అతన్ని నాయకునిగా ఉంచడం అనేటువంటిది మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, 85 సంవత్సరాల వయసులో యెహోషువ సేవ చేయడానికి వచ్చాడు. 85 సంవత్సరాల వయసులో, ఈ 85 సంవత్సరాల వయసులో వచ్చినటువంటి యెహోషువ 25 సంవత్సరాలు పరిచర్య జరిగించాడండి. అంటే 110 సంవత్సరాలు యెహోషువ జీవించాడు. హీ కేమ్ ఇన్ టు ద మినిస్ట్రీ అట్ ద ఏజ్ ఆఫ్ 85. 85 సంవత్సరాల వయసులో దేవుడు అతన్ని సేవకు పిలిచాడు. సో 25 సంవత్సరాలు ఘనమైన పరిచర్య జరిగించాడు. యెహోషువ పరిచర్యలోనే సూర్యచంద్రుడు నిలబడిపోయాయి. యెహోషువ పరిచర్యలోనే యెరికో గోడలు కూలిపోయాయి. యెహోషువ పరిచర్యలో దాదాపు 30 పైబడినటువంటి రాజులను అతడు జయించాడు. ఘనమైన పరిచర్య యెహోషువ జరిగించినట్లుగా మనం చూస్తాం. అంటే ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో ప్రయాణం చేశారు. అరణ్యంలో నుంచి ఫ్రమ్ విల్డర్నెస్ గాడ్ యూజ్డ్ జాషువా టు లీడ్ ద పీపుల్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. దేవుడు యెహోషువని ఎక్కడ ఎన్నుకున్నాడంటే అరణ్యములో నుండి వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి. అరణ్యంలో నుంచి వాగ్దాన దేశం. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటంటే, మన జీవితాల్లో ఆయా సందర్భాల్లో దేవుని దీవెనలు ఎందుకు పొందలేం అని అనుకుంటామో ఈరోజు ఆ ప్రశ్నకు దేవుడు సమాధానం ఇవ్వాలని కోరుతుంటున్నాడు. ఆయా సందర్భాలలో ఆయా పరిస్థితుల మధ్య వి లుక్ అట్ the challenges and we say no, this is not for me, ఇది నాకు కాదు అని అనుకుంటా. లేకపోతే మన ఎదుట ఉండేటువంటి వాటిని చూసి నా వల్ల కాదేమో, నాకు ఇవ్వడేమో దేవుడు అనేటువంటి తలంపు మనం కలిగి ఉంటాం. కానీ దేవుడు దీవించేటువంటి దేవుడు, దేవుడు ఆశీర్వదించే దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదండి. ఇప్పుడు చదువుదాం 13వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. బైబిల్లో వ్రాయబడింది 2 సార్లు ఒక మాట వ్రాయబడింది. ఏంటి? బహుదినములు గడిచిన వృద్ధుడు. 2 సార్లు. ఒకటి ఈ గ్రంథాన్ని రాసేటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాట, బహుదినములు గడిచిన వృద్ధుడు. దేవుడు కూడా అంటున్నాడు, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు దీవెనలు ఎందుకు మనం పొందలేమంటే వీఆర్ బీయింగ్ స్టాప్డ్ బై సంథింగ్. ఏదో ఒకటి మనల్ని ఆపివేస్తూ ఉంటుందండి, ఏదో ఒకటి ఆపివేస్తూ ఉంటుంది. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, యెహోషువ ఎలాంటి వాడంటే బహుదినములు గడిచిన వృద్ధుడు, బహుదినములు గడిచిన వృద్ధుడుగా ఉన్నాడు. అంటే వృద్ధాప్యంలో ఏముంటుందండి? ఉద్యోగం చాలు, ఈ తిండి చాలు, ఇంకా ఈ తిండి తినలేవు నువ్వు, నీకు అరగదు కాబట్టి నీకు సరిపోదు, స్టాప్ దిస్ ఫుడ్, స్టాప్ ద జాబ్. లేకపోతే ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు, ఇంతవరకు ఈ పనులు చాలా చేస్తూ వచ్చావు, ఇక చాలు, ఇంకా వృద్ధాప్యం వచ్చింది కదా, ఇంతకుముందు చేసావు, యవన ప్రాయంలో చేసావు, లేకపోతే పెళ్ళైన తర్వాత చేసావు, అప్పుడు చేసావు, ఇప్పుడు చేసావు. వృద్ధాప్యం అంటున్నా కానీ అన్ని దానిలకు బ్రేక్ ఉంటుందండి. అన్ని దానిలకు ఏమని చెప్తారంటే ఇక చాలు అంటారు. కానీ దేవుని యొక్క వాక్యంలో చూస్తే బైబిల్ చెప్తుంది వృద్ధుడు కాదంట, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, బహుదినాలు గడిచిన వృద్ధుడుగా ఉన్నావు. అందరూ ఈ ఏజ్లో చెప్పేటువంటిది ఏంటంటే స్టాప్, బట్ ఐఎమ్ గోయింగ్ టు సే ప్రొసీడ్. డోంట్ స్టాప్ బట్ స్టార్ట్.
అంటే ఇంతవరకు నువ్వు ఆగిపోయావు, నేను జయించాను, లేకపోతే నేను దీవించబడ్డాను, నేను వాడబడ్డాను అని అనుకొని నీ వృద్ధాప్యం దగ్గరకు వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఇట్ ఈస్ ఎనఫ్, ఇక చాలు, ఇంతవరకు చేసిన పరిచర్య చాలు అని అనుకుంటున్నావేమో. 13వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, యెహోషువ నువ్వు బహుదినములు గడిచిన వృద్ధుడవు. అంటే నీ ఏజ్ని బట్టి, నీ శరీరాన్ని బట్టి, నీకుండేటువంటి పరిస్థితులను బట్టి నీవు ఏ రకంగా భావిస్తావు, లేకపోతే ప్రజలు ఏ రకంగా భావిస్తారంటే స్టాప్. బట్ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఓల్డ్ ఏజ్ అనేటువంటిది ఇట్ మే బి ఎ స్టాప్ టు ద ఎర్త్లీ పీపుల్. లోకల్లో ఉండే వాళ్ళకి ఇక చాలు అనిపించేటువంటిదండి, వద్దు అనిపించేటువంటిది, ఇంకా ఇంతవరకు చేసింది చాలే అనిపించేటువంటి సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉండేటువంటిది. బట్ గాడ్ ఈస్ సేయింగ్ డోంట్ స్టాప్ బట్ స్టార్ట్. నువ్వు ఆగిపోవద్దు, ప్రారంభించు. ఏం ప్రారంభించాలి? దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో కొన్ని అడ్డంకులు మన జీవితంలో న్యాచురల్గా కొన్ని వస్తూ ఉంటాయండి. కొన్ని సందర్భాల్లో న్యాచురల్గా వస్తూ ఉంటాయి. ఏజ్ అనేటువంటిది న్యాచురల్, లేకపోతే మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు న్యాచురల్, లేకపోతే మనల్ని గురించి చెప్పేటువంటి మాటలు 100% వాస్తవమే. మనుషులు చెప్పారు బహుదినములు గడిచిన వృద్ధుడు. బహుదినములు గడిచిన వృద్ధుడు అంటే లోక సంబంధంగా ఆలోచన చేసిన వృద్ధుడే, బహుకాలము బహుదినములు గడిచిన వృద్ధుడే. దేవుడు కూడా అంటున్నాడు, నేను చూసినప్పుడు నువ్వేం యంగా కనపడలేదు యెహోషువ, నేను చూసినప్పుడు కూడా బహుకాలము గడిచిన వృద్ధుడవే, బహుకాలం గడిచిన వృద్ధుడవే. కాబట్టి ఇప్పుడు నేనేమంటానంటే అందరూ చెప్పినట్టుగా నీకు చెప్పను. అంటే కొన్ని సందర్భాలలో కొన్ని అడ్డంకులు న్యాచురల్గా ఉంటాయి. బట్ దేవుడు ఏమంటాడు తెలుసా? ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్, వీటన్నిటి మధ్య ప్రొసీడ్, డోంట్ స్టాప్. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు ఎప్పుడు పొందుకోం తెలుసా? వెన్ వి లుక్ అట్ ద న్యాచురల్ సర్కమ్స్టెన్సెస్, మన ఎదుట ఉండే వాస్తవ పరిస్థితులను చూసినప్పుడు ఆ పరిస్థితి అంటది ఖచ్చితంగా ఇంక ఆగిపోవాల్సిందే, ఇంక వద్దు అనేటువంటిది. దేవుని బిడ్డలారా, యువర్ హిండ్రెన్సెస్ ఆర్ నాట్ ఎ హిండ్రెన్సెస్ టు గాడ్. నీ యొక్క అడ్డంకులు, నీ ఎదుట ఉండేటువంటి వాస్తవ పరిస్థితులు నీకు అడ్డంకులుగా ఉండవచ్చు, కానీ దేవునికి మాత్రం కాదు. అందుకే యెహోషువతో అంటున్నాడు 13వ అధ్యాయం, యెహోషువ 13:1, బహుదినములు గడిచిన వృద్ధుడవు. ఐ నో ద ఫ్యాక్ట్, ఐ నో ద సిచ్యువేషన్, బట్ స్టిల్ డోంట్ లుక్ ఎట్ యువర్ హిండ్రెన్సెస్. నీ దగ్గర ఉండేటువంటి అడ్డంకులను చూడవద్దు. ఇంకొక మాట చెప్పాలా? వృద్ధాప్యం అంటే ఏంటి తెలుసా? అది కూడా బహుదినములు గడిచిన వృద్ధాప్యంలోకి ఒక వ్యక్తి వస్తే జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా? ఆ వ్యక్తి యొక్క చేతి రాతను చూసి నవ్వుతారు. యవన ప్రాయంలో చక్కగా రాసింటాం, వయసు పెరుగుతున్నగానే కొంచెం షివరింగ్, ఆ యొక్క గ్రిప్ పోతుంది, రైటింగ్ బాగుంటుంది, ఆ రాత నవ్వుల పాలు చేస్తుంది, లేదా మాట తీరు, లేకపోతే పలు వరుస పోయి ఉంటుంది, లేకపోతే శరీరం కొంచెం వీక్ అయిపోతుంది, స్కిన్ లూజ్ అయిపోయింటుంది. చూసినప్పుడు నవ్వేటువంటిది, అది నవ్వేటువంటిది. దేవుని బిడ్డలారా, వృద్ధాప్యం అనేటువంటిది ఆగిపోమని చెప్పేదే కాదు, వృద్ధాప్యం అనేటువంటిది నవ్వుతారు, మనల్ని చూసి నవ్వేటువంటి వాళ్ళు ఉంటారండి. దేవుడు అంటాడు ప్రజలు నవ్వుతూ ఉండవచ్చు, బట్ స్టిల్ డోంట్ లుక్ ఎట్ దాట్. దేవుని బిడ్డలారా, మన జీవితాలు మనం పరీక్షించుకోవాల్సింది ఎవరికి దేవుడు ఇస్తాడంటే వాళ్ళ ఎదుట ఉండేటువంటి వాస్తవ పరిస్థితులను చూడకుండా, వాళ్ళ ఎదుట ఉండేటువంటి సవాళ్ళను చూడకుండా ఎప్పుడైతే ముందుకెళ్తారో అప్పుడు వారిని దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. యెహోషువ అనలేదు, ప్రభువా నువ్వే చెప్తున్నావు కదా బహుదినాలు గడిచిన వృద్ధుడని, నాకెందుకు ప్రభా మళ్ళీ పని పెడుతున్నావు, చాలామంది ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పలేదు. యెహోషువలో ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? తన ఎదుట వాస్తవ పరిస్థితులు వృద్ధాప్యము, బహుదినాలు గడిచిన వృద్ధుడే, కానీ దేవుడు అంటున్నాడు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద ప్రాజెక్ట్. ఎవరైనా ఓల్డ్ ఏజ్లో ఉండే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తారండి? ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలి అంటే, ఏదైనా ఒక పని చేయమని చెప్పాలి అంటే, అది కూడా ఇక్కడ చెప్పినటువంటిది ఏంటి తెలుసా? కూర్చొని 10 మందికి న్యాయం తీర్చంటే ఎవరైనా తీరుస్తారు. యుద్ధం చేయమని చెప్తున్నాడు. ఇంకా జయించవలసిన ప్రదేశాలు ఉన్నాయి, అతి విస్తారమైన దేశం ఇంకా ఉంది స్వాధీనపరచుకోవడానికి. కొన్నిగా నేను స్వాధీనపరుచుకున్నావు. ఏంటి ప్రభా, ఈ ఏజ్లో అందరూ ఫుల్ స్టాప్ పెడితే నువ్వేంటి కామా పెడుతున్నావు? నువ్వు కామా పెట్టకూడదు కదా, నువ్వు ఫుల్ స్టాపే పెట్టాలి. దేవుడు అంటాడు, దేవుడు ఎప్పటికి కూడా తన యొక్క నేచర్ను బట్టి స్పందిస్తాడు. ఇఫ్ యు అండర్స్టాండ్ దట్, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. పరిస్థితులు స్టాప్ అంటాయి, పరిస్థితులు నవ్వుల పాలు చేస్తాయి, పరిస్థితులు మనల్ని అడ్డగిస్తాయి, పరిస్థితులు మన జీవితాల్లో కార్యాలు జరిగించకుండా అడ్డుపడతాయి. అప్పుడు నమ్మాలి దేవుడు చేస్తాడని. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యెహోషువ 13:1 దేవుడు అంటున్నాడు
బహుదినములు గడిచిన వృద్ధుడవు, బట్ నీ యొక్క హిండ్రెన్సెస్ నాకు తెలుసు. నీ హిండ్రెన్సెస్ మధ్య నేను ముందుకు తీసుకొని వెళతాను. దేవుని బిడ్డలారా, మనము దీవించబడాలంటే నీ ఎదుట ఉండేటువంటి అడ్డంకులను చూడవద్దు. నీ ఎదుట ఉండేటువంటి ప్రజలు నవ్వుతున్నటువంటి పరిస్థితులను పట్టించుకోవద్దు. మై గాడ్ ఈస్ రెడీ టు బ్లెస్ మీ. నా దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు అని అనుకుని దాన్ని నమ్మేటువంటి వ్యక్తి జీవితంలోనే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం ఒకసారి చదువుదాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. దానిని బట్టి పెద్దలు ఏం పొందారంట? సాక్ష్యం పొందారు. 2 విషయాలు ఇక్కడ చెప్తాను. ఈ 11వ అధ్యాయంలో ఉండే వాళ్ళందరూ పెద్దలా అండి? కాదే. హేబేలు పెద్ద వయస్సు మళ్ళిన వ్యక్తి కాదు, కానీ పెద్దలు సాక్ష్యం పొందినారని చెప్తున్నాడు. ఏంటి? నోవహు పెద్ద, ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఆయనే, వయసులో పెద్దగా ఉండవచ్చు. అబ్రహాము వయసులో పెద్దగానే ఉండవచ్చు. మిగిలిన వాళ్ళందరూ పెద్దోళ్ళు ఏం కాదు కదా. స్టెఫెన్ గురించి వ్రాయబడింది, యెఫ్తాను గురించి వ్రాయబడింది, లేకపోతే సంసోను గురించి వ్రాయబడింది. దే ఆర్ నాట్ ఓల్డ్ ఏజ్ పీపుల్. కానీ బైబిల్లో వ్రాయబడింది పెద్దలు సాక్ష్యం పొందిరి. వాళ్ళ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. అంటే వాళ్ళ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేసి వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. అంటే దాని వెనక ఏంటి తెలుసా? దే డిడ్ంట్ లుక్ ఎట్ దేర్ హిండ్రెన్సెస్. దేవుడు వారు ఎదుట ఉంచిన గొప్ప వాటిని సాధించే సమయంలో వాళ్ళ దగ్గర కూడా అడ్డంకులు వచ్చాయి. అడ్డంకులను వాళ్ళు పట్టించుకోలేదు, ఆటంకాలను పట్టించుకోలేదు. దేవుని బిడ్డలారా, నోవహుతో దేవుడు అంటాడు, నోవహు నీ కొరకు ఒక ఓడ, నీ ఇంటి వారి కొరకు ఒక ఓడ నిర్మించు. దేవుడు చెప్పినటువంటి మాట చూడండి. అదే 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. విశ్వాసమును బట్టి నోవహు, ఆ పాయింట్ మీ దగ్గర అండర్లైన్, అది వరకు చూడని సంగతులు. ఓడ ఇంతకుముందు ఎప్పుడన్నా చూసావా? ఎవరైనా బొమ్మ అయినా గీసారా? కళ్ళలోనైనా చూసావా ఓడ అంటే? నోవహు అంటే నాకు తెలీదు. ఓడ నాకు తెలియదు, ఓడను గురించిన కాన్సెప్టే నాకు తెలియదు. అది వరకు నేను ఎప్పుడు కూడా ఓడను చూడలేదు, ఓడను కలగనలేదు. ఓడ అంటే ఏందో నాకు తెలియదు. ఇప్పుడు దేవుడు ఓడ కట్టమంటున్నాడు. ఎట్లా కట్టాలి? దేర్ ఇస్ ఎన్ హిండ్రెన్స్. చూసావా? చూడలేదు. ఎప్పుడైనా దాని గురించి విన్నావా? వినలేదు. ఇప్పుడు చేయమంటున్నాడు. ఎట్లా చేస్తావు? చేసేటువంటి సమయంలో అడ్డంకులు ఉన్నాయి. చేసేటువంటి విషయంలో జ్ఞానం లేదు, చేసేటువంటి విషయంలో తెలియదు, చేసేటువంటి విషయంలో మనకు అర్థం కావడం లేదు. దేవుడు ఓడను చేయమంటాడు. నీ ఇంటి వారి కొరకు కదా, తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకో. అంటే ఇల్లులా కట్టాలా? ఎలా కట్టాలి? ఓడ అంటే ఎలా కట్టాలి? మరి దేవుడు అంటాడు జంతువులు వస్తాయి. ఇంటికి జంతువులకు సంబంధం ఏంటి? జంతువులు అడవిలో ఉంటాయి. ఆ దినాల్లో జూలు కూడా లేవు, ఆ దినాల్లో ఏ సింహాల బోను కూడా లేదు. మరి దేవుడు అంటున్నాడు ఇవన్నీ ఇప్పుడు ఓడలోనికి వస్తాయి. అసలు నమ్మబుద్ధి కాదు, చెయ్యలేము, తెలియదు, జ్ఞానం లేదు. అడ్డంకులున్నాయి, అడ్డంకులున్నాయి. దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడేటువంటి సమయంలో సాతాను ఖచ్చితంగా నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటి తెలుసా? ఇన్ని అడ్డంకులు ఉండగా ఎలా జరుగుతుంది? ఇన్ని అడ్డంకులు ఉండగా ఏ రకంగా నువ్వు సాధిస్తావు? ఏ రకంగా నువ్వు పొందుకుంటావు? ఏ రకంగా నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు? దేవుడు యెహోషువను చూసి 13వ అధ్యాయం మొదటి వచనం అంటారు, నీ గురించి నాకు తెలుసు, నువ్వు బహుదినములు గడిచిన వృద్ధుడవు. నీ యొక్క హిండ్రెన్సెస్ నాకు తెలుసు, నీ యొక్క అబ్స్టకల్స్ నాకు తెలుసు, నీ యొక్క ఛాలెంజెస్ నాకు తెలుసు, వయసు రీత్యా వచ్చేటువంటి అడ్డంకులు నాకు తెలుసు. అయినా ఇంకా నువ్వు స్వాధీనపరచుకోవలసినవి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో దీవెనలు పొందాలి అంటే డోంట్ లుక్ ఎట్ యువర్ హిండ్రెన్సెస్. నీ ఎదుట ఉండేటువంటి అడ్డంకులను చూడవద్దు. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. విశ్వాసమును బట్టి అడ్డంకుల మధ్య వాళ్ళు నమ్మారు. ఆటంకాల మధ్య వాళ్ళ శక్తికి మించింది, వాళ్ళ జ్ఞానానికి మించింది, వాళ్ళ తెలివితేటలకు మించింది. అయినా దేవుడు చేస్తాడు, దేవుడు నన్ను వాడుకుంటాడు అని నమ్మారు. దేవుని బిడ్డల, ఇప్పుడు అదే దేవుడు యెహోషువతో అంటున్నాడు, నీ పరిస్థితులను చూచావా? నీ ఇంట్లో ఉండే పరిస్థితులు, నీ పిల్లల్లో ఉండేటువంటి పరిస్థితులు చూచినావా? దాన్ని నమ్మకు. నేను చేయగలను నమ్మితేనే నీవు పొందుకోగలవు. హల్లెలూయా. డోంట్ లుక్ ఎట్ ద సర్కమ్స్టెన్స్. నీ ఎదుట ఉండేటువంటి పరిస్థితులను చూడవద్దు. అబ్రహాముని గురించి అదే హెబ్రీ 11వ అధ్యాయంలో ఏమని రాయబడిందండి? 8వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఎవరైనా చేస్తారండి?
ఇప్పుడు మీరందరూ ఇంట్లోంచి ఇక్కడికి వచ్చారండి, మీ ఇంట్లో వాళ్ళు అడిగారు ఎక్కడికి పోతున్నారని అడిగితే ఎక్కడ పోతున్నామో తెలియదు అంటారా? బయలుదేరిన వ్యక్తికి ఖచ్చితంగా తాను ఎక్కడికి పోతాడు, పోవడానికి మార్గం ఏంటి అని తెలుస్తుంది. అంతేగాని తాను ఎక్కడికి వెళ్ళనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఇదేంటి అబ్రహాము? లోకంలో ఉండే వాళ్ళందరూ తెలుసుకొని వెళ్తారు. ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ముందు రోజే పోయి చూసుకుని వచ్చేవాళ్ళు ఒక బ్యాచ్ అయితే, ముందు పోయి చూసుకునే వాళ్ళు ఒక బ్యాచ్ అయితే, కరెక్ట్గా ఆ టైంకి పోయి చూసుకుంటారు. వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది ఫలానా స్థలం అని, లేదా కొత్త ప్రాంతం అయితే ముందే పోతారు. అబ్రహాం అంట తాను ఎక్కడికి పోవాలనో తెలియకనే బయలుదేరాడంట. ఇదేంటిది ప్రయాణం? తెలిసి ప్రయాణం చేస్తాం, తెలియకుండా ఎక్కడికి ప్రయాణం చేస్తాం? దేవుని బిడ్డలారా, మన జీవితంలో తెలిసే ప్రయాణం చేస్తాం, తెలియకుండా ప్రయాణం చేస్తే వాళ్ళకు జబ్బైనా ఉంటుంది, మెంటల్ క్యాండిడేట్ అయినా ఉంటారు. ఒకానొక సందర్భంలో నేను ఒక స్థలంలో పరిచర్యకి వెళ్ళాను. మధ్యాహ్నానికి పరిచర్య అయిపోయింది, సాయంత్రం ఇక్కడ వాక్యం చెప్పాలి. సో వాక్యం చెప్పాలి కాబట్టి నేను ఏం చేశానంటే వెంటనే బయలుదేరాలని వాళ్ళకి చెప్పాను. బ్రదర్ వెంటనే నాకు వెహికల్ రెడీ చేయండి, నేను బస్ స్టాండ్కి వెళ్ళి బయలుదేరిపోవాలి కడపకంటే. ఆయన డాక్టర్ అండి, ఫేమస్ డాక్టర్ ఆ ఊరిలో. ఆయన పేరు చెప్తే అంత గుర్తింపు ఉంది ఆయనకు. ఆయన ఏమనంటే, అయ్యయ్యో మీకు సాయంత్రం పరిచయం ఉందా, నేనే డ్రాప్ చేస్తానండి. నేను డాక్టర్ గారు ఎవరైనా పంపించాను మీ డ్రైవర్? లేదండి నేనే డ్రాప్ చేస్తాను, నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని నన్ను తన కార్లో ఎక్కించుకొని బయలుదేరాడు. నేను ఆ ఊర్లో బస్ స్టాండ్ నుంచి మీటింగ్ ప్లేస్కి రావడానికి 5 నిమిషాలు కూడా పట్టలేదు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు 5 నిమిషాలు అయింది, 6 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, టైం అయిపోతుంది, బస్ టైమింగ్ కూడా. నేను మిస్ అవుతానేమో అనుకుంటూ, డాక్టర్ గారు ఎక్కడికి పోవాలో తెలుసా అన్నాను. అబ్బా మర్చిపోయాను. ఏం మర్చిపోయారన్నా? మీకు ఒక సంగతి చెప్పడం మర్చిపోయాను అన్నాడు. ఏంటంటే నాకు దారులు గుర్తుండవు, ఎక్కడికి పోవాలో నాకు తెలియదు అన్నాడు. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పాడో తెలుసా? నాకు ఒక జబ్బు ఉంది, ఆ జబ్బు ఏంటి తెలుసా? నేను దారులను మర్చిపోతాను. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఏం లేదు బ్రదర్, మా ఇంటికి ఫోన్ చేయండి, మా ఆమెకి ఫోన్ చేయండి. ఆమెకు ఫోన్ చేస్తేనే, బ్రదర్ సారీ మా భర్త మేము పిలుచుకుపోయాడనింది. అంటే ఆమె కూడా తెలుసు ఈయనకు ఆ జబ్బు ఉందని. అడిగాను, అమ్మా ఇప్పుడు నేను వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అంటే, సారీ బ్రదర్ ఆయనకు ఆ యొక్క హెల్త్ ప్రాబ్లం ఉంది, దారులు ఆయనకు గుర్తుండవు. మరి నేను ఇంకా నన్ను వేరొకరు తీసుకుపోయిన తర్వాత ఈయన అడగాలి, ఏంటి డాక్టర్ ఏంటి ప్రాబ్లం ఇది ఎందుకుంది అని అడిగాను. దట్స్ వన్ టైప్ ఆఫ్ డిసీజ్, అది ఒక రకమైన డిసీజ్. బట్ ఆపరేషన్లో ఎక్సలెంట్, ఎంత మైక్రోస్కోపిక్ సర్జరీ అయినా ఎక్సలెంట్గా చేయగలడు. కానీ ఆయనకు ఒక జబ్బు ఉంది, ఏంటి తెలుసా? ఎక్కడికి పోవాల్సిన దారి గుర్తుండదు ఆయనకు. అంటే ఎవరో ఒకరు తోడుండి తీసుకుపోవాలి, దారులు గుర్తుండవు. అదే జబ్బు ఆయనకు, మిగతా ఇంకే జబ్బు లేదు, దారులు గుర్తుండవు. దేవుని బిడ్డలారా, అబ్రహాం అదే కేటగిరీలో ఉన్నాడు. ఎక్కడికి పోతున్నావు అబ్రహాం అంటే, తెలియదు నాకు, ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఏంటి అబ్రహామా, నువ్వు వెళితే దీవెనలు కలుగుతాయి కదా, ఎక్కడికి వెళుతావో తెలియక దీవెనలు నీకున్నాయా? ఎక్కడికి వెళుతావో తెలియక నువ్వు దీవించబడుతున్నావా? ఏంటి అబ్రహామా నీ జీవితంలో ఉండేటువంటి సమస్య? అబ్రహాం అంటాడు, నా ఎదుట ఒక అడ్డంకు ఉంది. ఏంటి అడ్డంకు అంటే, ఎక్కడికి పోవాలనో నాకు తెలియదు, ఎక్కడికి పోవాలనో నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో ఉండే పరిస్థితులు, ఎక్కడికి పోయి దీని సమస్యను తీర్చుకోవాలి, ఎవరు తీరుస్తారు ఈ సమస్య, ఎవరు దీనికి సొల్యూషన్ ఇస్తారు, ఎవరు దీనికి అంతం పలుకుతారు అనేటువంటిది తెలియనటువంటి వ్యక్తిగా ఉన్నావా? అప్పుడే నమ్మాలి దేవుడు ఇస్తాడని, అప్పుడే నమ్మాలి దేవుడు ఇస్తాడని. దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, తెలియక నువ్వు బయలు వెళితే అబ్రహామా, నీకు రావాల్సిన దీవెనలు నేను ఇస్తాను, నువ్వు పొందుకోవలసిన దీవెనలను ఇస్తాను, నీ నామాన్ని హెచ్చిస్తాను, నీవు గొప్ప జనాంగము చేస్తావు, నీకు వాగ్దానం ఇస్తాను, నిన్ను దీవిస్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేర్ విల్ బి హిండ్రెన్సెస్. యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడుగా ఉన్నావు, బహుదినాలు గడిచిన వృద్ధుడుగా ఉన్నావు, అయితే నీకు నేను ఇస్తాను. యు ఆర్ గోయింగ్ టు కాంకర్. నువ్వు స్వాధీనం చేసుకుంటావు, నువ్వు విజయాన్ని పొందుకుంటావు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, అడ్డంకుల వైపు చూచే వ్యక్తి దీవించబడ్డు. అడ్డంకులను అధిగమించి నేను తీసుకొని ఆశీర్వాద మార్గంలో నడిపించే దేవుని వైపు చూచే వ్యక్తి ఆశీర్వదించబడతాడు. నమ్మిన వారు ఆమేనందాం గట్టిగా విశ్వాసంతో. లైవ్లో చూస్తున్న వారు కూడా మీరు నమ్మినట్లయితే ఆమేన్ టైప్ చేయండి. అక్కడ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అడ్డంకుల వైపు చూడకు, ఆశీర్వదించే దేవుని వైపు చూస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు. రెండోదిగా చూడండి, అదే యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం.
యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. ఎప్పుడు చెప్తున్నాడు? బహుదినములు గడిచిన వృద్ధుడవు. ఇప్పుడు చెప్పండి, మొదటి అడ్డంకులు ఉన్నాయి. రెండవదిగా ఏంటి తెలుసా? దేవా, ఒక్క యుద్ధం అంటే చాలు, బహుజనములు ఉన్నారు, బహు విస్తారమైన దేశం, అతి విస్తారమైన దేశం. ఆ దేశాన్ని మీరు చూస్తే 5 గుంపులు ఉన్నాయండి. ఫిలిస్తీయుల గుంపు, గెషూరును వాళ్ళు ఉన్నారు, తర్వాత సీదోనీయులు ఉన్నారు, తర్వాత జబూనీలు ఉన్నారు, తర్వాత లెబానోను ప్రాంతం. ఈ 5 ప్రాంతాలను స్వాధీనపరుచుకోవాలి, ఈ 5 ప్రాంతాలను సాధించాలి. యెహోషువ ఒక్కసారి తన శరీరాన్ని చూసుకునేటాడు. ఏంటి ప్రభా, బహుదినములు గడిచిన వృద్ధునికి ఇన్ని ప్రాంతాలను స్వాధీనపరచుకోవడం ఎక్కడ సాధ్యమవుతుంది? శారీరకంగా ఆలోచన చేస్తే ఎక్కడ సాధ్యమవుతుంది? శారీరకంగా నా శక్తి ఏంటి, నా బలం ఏంటి? కూర్చొని మాట్లాడమంటే మాట్లాడతాను, కూర్చొని న్యాయం తీర్చమంటే తీర్చుతాను. కానీ ఇదేంటి ప్రభా, ఇన్ని దేశాలకు వెళ్ళాలంటే నా శరీరం ఏంటి? సాతాను ఏమంటాడు తెలుసా? ఒకటి అడ్డంకులు చూపిస్తాడు, రెండవదిగా నీ శరీరాన్ని చూపిస్తాడు. డోంట్ లుక్ ఎట్ ద ఫ్లెష్. నీ యొక్క శరీరాన్ని చూసుకున్నావంటే, అంటే నీవు లోక సంబంధమైన వాటిని చూసావంటే, నీకు సంబంధించిన వాటిని నువ్వు చూసుకున్నావంటే ఆశీర్వదించబడలేవు. యెహోషువ తన శరీరాన్ని చూశాడా? యుద్ధం చేయలేడు. యెహోషువ దేవుని చూశాడా? అది స్వాధీనమవుతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే, దేవుడు నన్ను దీవించాలి అంటే నీ యొక్క శారీరక పరిస్థితుల వైపు చూడవద్దు. నీ శరీరం ఒక సిగ్నల్ ఇవ్వచ్చు, నీ శరీరం ఒక సందేశం ఇవ్వచ్చు, నీ శరీరం నీ గురించి ఒక సాక్ష్యం కూడా ఇవ్వచ్చు. అది వాస్తవమే. బైబిల్ చెప్తుంది, బహుదినములు గడిచిన వృద్ధుడు తన శరీరము చూస్తే అది యుద్ధం చేసే శరీరంగా లేదు, అది కృషించిపోయిన శరీరం, వయస్సు రీత్యా పైబడినటువంటి శరీరం. దేవుడు అంటున్నాడు, యెహోషువ, నీకే అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలింది, నీకు ఇవ్వాలనుకుంటున్నా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక స్టేట్మెంట్ మీ ఎదుట ఉంచుతాను, జాగ్రత్తగా అది జ్ఞాపకం ఉంచుకోండి. లివ్ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో జీవించు, లోకస్తునిగా ఉండకు. లోకంలోనే జీవించు. లోకంలో జీవించేటువంటి సమయంలో నీ వయసు కనపడుతుంది, నీ యొక్క శరీరం కనపడుతుంది, నీ శరీరంలో ఉండేటువంటి కష్టాలు కనపడతాయి, బాధలు కనపడతాయి. లుక్ అట్ యువర్ బాడీ బట్ డోంట్ బిలీవ్ వాట్ ద బాడీ సేస్ టు యూ. నీ శరీరం ఏం చెప్తుందో దాన్ని నమ్మవద్దు. ఎందుకు తెలుసా? లోకంలో జీవించు, లోకస్తునిగా మాత్రం ఉండవద్దు. ఎందుకంటే లోకములో ఉండేటువంటి వ్యక్తికి ఉండేటువంటి తలంపులు ఒక రకంగా ఉంటాయండి, ఒక రకంగా ఉంటాయి. ఎవరైతే దీన్ని అధిగమిస్తారో వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయి. సంతానం ఎప్పుడు కలుగుతుందండి? ఎప్పుడు కలుగుతుంది? మామూలుగా పెళ్ళైన తర్వాత, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సంతానం కలుగుతుంది. బహుకాలము గడిచిన వృద్ధులైనటువంటి జకరియా, ఎలిజబెతులు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మాకు సంతాన దీవెని. ఏమంటే వాళ్ళకి తెలియదా వాళ్ళ శరీరము వయసు గతించిందని, లేకపోతే బహుకాలం గడిచిందని, ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని వాళ్ళకి తెలియదా? తెలుసు. వాళ్ళ శరీరం గురించి వాళ్ళకి తెలియదా? తెలుసు. బట్ స్టిల్ దే ప్రేడ్. నీ జీవితంలో నీ శరీరం ఇచ్చే సిగ్నల్స్ కొన్ని ఉంటాయి. నీవు లోకస్తునిగా జీవించడానికి అవకాశము నీ శరీరం ద్వారానే కలుగుతుంది. అందుకే ప్రభు అంటాడు శరీరము బలహీనం, ఆత్మ సిద్ధముగా ఉంటుంది. శరీరం ఎప్పుడు బలహీనపరుస్తూ ఉంటుంది. ఇది జరగదు, ఇది రాదు, ఇది పొందుకో, ఇది జరగదు, ఇది ఎట్లా వస్తుంది, నీకెట్లా వస్తుంది, నీ ద్వారా ఏం జరుగుతుంది? శరీరం ఇచ్చేటువంటి ఇన్పుట్ ఒకటి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ యాక్సెప్టింగ్ దాట్, అది నువ్వు నమ్మేటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో అదే ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా నమ్మికను ఒమ్ము చేయడు. నువ్వు నమ్మావనుకో, నా వయసుకి ఇంతే, నేను ఇంతే అని నమ్మితే అట్లాగనే ఉంటావు. లేదు, దేవుడు ఈ వయసులో కూడా నన్ను దీవిస్తాడు, నన్ను వాడుకుంటాడు, నన్ను యుద్ధాలు చేయడానికి తీసుకొని వెళతాడు అనుకుంటే దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు యూస్ 2 ఎక్స్ట్రీమ్స్ అండి. బహు దినములు గడిచిన వృద్ధుడు యెహోషువతో అంటున్నాడు, నువ్వు స్వాధీనపరచుకోవాల్సింది అంటున్నాడు. బాలుడైన దావీదుకు దేవుడు ఏం చెప్తాడు తెలుసా? గొల్యాతుతో యుద్ధం చేయంటాడు. ప్రభా, నేను బాలునని నువ్వే చెప్తున్నావు, నేను పోయి గొల్యాతుతో యుద్ధం చేయడం ఏంటి? ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ. నా కెపాసిటీకి మించింది. నా శరీరం బాలునని చూపిస్తుంది, వాని శరీరం ఏమని చూపిస్తుంది? యుద్ధశూరుడని చూపిస్తుంది. ఏంటి ప్రభా నన్ను యుద్ధం చేయమంటావే అనలేదు. సమ్టైమ్స్ వాట్ ద బాడీ సేస్, వాట్ యువర్ హెల్త్ కండిషన్ సేస్, ఇట్ ఈస్ నౌ హిండ్రన్స్ టు యువర్ బ్లెస్సింగ్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం. నీ ఎదుట మోయబడిన తలుపుల గురించి ఆలోచించగా తెరవగలిగిన దేవుడున్నాడు. ఆయన వైపు చూస్తూ మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాగ్దానం ఈరోజు, అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలినది. డోంట్ బి డిస్కరేజ్డ్. కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు. ఇంకేంటి ప్రభు అనుకోవద్దు. దేవుని ఎదుట ఇంకా తలుపులు తెరవబడి ఉన్నాయి. ఆయన గుప్పిలి విప్పితే ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడగలదు. అలాంటి శక్తి కలిగిన దేవుడు. ఆయన వైపు చూద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. ఘనుడవైనటువంటి దేవానికి వందనాలు. అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు ప్రభా. ఆరాధనకు యోగ్యుడానికి వందనాలు. ఓ సజీవుడవైన దేవుని కుమారుడానికి స్తోత్రాలు. సర్వాధికారి అయిన దేవానికి వందనాలు తండ్రి. ఈరోజు మాతో మీరు మాట్లాడిన నీ మాటను బట్టి వందనాలు. మీ సందేశమును బట్టి వందనాలు. బహుదినములు గడిచిన వృద్ధుడైన యెహోషువకు మీరు చెప్పిన మాట, అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలింది నీ కోసం. ఐఎమ్ రెడీ టు గివ్ యూ మోర్ అండ్ మోర్. అవును దేవా, అదే దేవుడిగా ఈరోజు మా ఎదుట ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు నాయన. అదే దేవుడిగా మీరు దర్శించాలని ఇష్టపడుతున్నారు ప్రభా. ఎవరి జీవితంలో ఇంకేముంది, ఇంకేం దీవించబడగలం, ఇంతకంటే ఏముంది అనుకునేటువంటి నిరాశతో ఉండేటువంటి వారికి ఇది నన్ను మీరు ఇచ్చినటువంటి వాగ్దాన పూర్వక సందేశాన్ని బట్టి వందనాలు. ఈ మాట నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో వారి ఎదుట మూయబడిన ప్రతి తలుపు తెరవబడునుగాక. ఆశీర్వాదపు హస్తము పని చేయునుగాక. నీ గుప్పిలి విప్పబడునుగాక. యేసు నామమున మా దేవుని గుప్పిలి మా కొరకు విప్పబడునుగాక. సమృద్ధికరమైన దీవెనలు మేము అనుభవించుదుముగాక. అతి విస్తారమైన దీవెనలు దిగివచ్చునుగాక. అపవాది క్రియలన్నీ లయమైపోవునుగాక. 7 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన 7 వాగ్దానాలు నీ దేవుడే నీకు సహాయం చేయన మాట యేసు నామమందు అక్షరాల మా కొరకు నెరవేరునుగాక. మా జీవితం కొరకు నెరవేరునుగాక. మా యొక్క ఆరోగ్యం కొరకు నెరవేరునుగాక. మా పిల్లల విషయాల్లో నెరవేరునుగాక. ఆర్థిక విషయాల్లో నెరవేరునుగాక. ఉద్యోగ విషయాల్లో నెరవేరునుగాక. దేవా, గొప్ప కార్యములు జరుగునుగాక. దేవా, మూయబడిన ప్రతి తలుపుని ఇప్పుడు తడుతుంటున్నాను. ప్రతి తలుపు తెరవబడునుగాక. తట్టుడి మీకు తెరవబడునని సెలవిచ్చావు. మూయబడిన ప్రతి తలుపు మా ఒక్కొక్కరి ఎదుట, మా కుటుంబాల ఎదుట, మా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సేవలో మూయబడిన ప్రతి తలుపు అతి విస్తారముగా తెరవబడునుగాక. అతి విస్తారముగా తెరవబడునుగాక. అతి విస్తారముగా తెరవబడునుగాక. దేవుని కార్యములు జరుగునుగాక. దేవుని కార్యములు జరుగునుగాక. మాకు వ్యతిరేకంగా మా శరీరము లేదా వ్యక్తులు లేకపోతే లోకస్తులు పలికే మాటలు వ్యర్థమైపోవునుగాక. వ్యర్థమైపోవునుగాక. దేవుని యొక్క మాటలే నెరవేరునుగాక. మా జీవితాల్లో అతి విస్తారమైన దీవెనలు ఇంకా మేము అనుభవించుదుముగాక. ఇంకా మేము అనుభవించుదుముగాక. ఇంకా మేము అనుభవించుదుముగాక. ఇంకా మేము అనుభవించుదుముగాక. దేవా, మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని మా ఎదుట మీరు చెప్పినటువంటి మాట, అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉంది. ఎస్, వీఆర్ రెడీ ఫర్ ద బ్లెస్సింగ్స్ లార్డ్. గివ్ us లార్డ్. దేవ, మేము నమ్ముతున్న మీ మాట మా కోసమే. మా అడ్డంకుల మధ్య, మా ఆటంకాల మధ్య, మా యొక్క ఎదురీతుల మధ్య మేము అతి విస్తారముగా దీవించబడుదుముగాక. అతి విస్తారముగా కృప పొందుదుముగాక. అతి విస్తారముగా మేము వర్ధిల్లుదుముగాక. అతి విస్తారముగా మా కుటుంబాల్లో సమాధానము, సంతోషం, ఐక్యత పరిపాలించునుగాక. దేవా, మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాసం చెప్దాం ఆమేన్ అని. మరొక్కసారి చెప్దాం ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్
కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.